పోషించి పెద్ద చేయాల్సిన కన్న తండ్రే కాలయముడయ్యాడు. కన్న కూతుర్ని అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ కన్న తండ్రి. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన చౌడేశ్వరి అనే యువతి గత సంవత్సరమే ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఇంట్లో ఉంటుంది. అయితే తను చదువుకున్న సమయంలో నాగరాజు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి వీళ్ళు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే చౌడేశ్వరి వాళ్ళ కన్న తండ్రి వాళ్ళ ప్రేమను నిరాకరించి పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే కొంతమంది దీన్ని పరువు హత్యగా గుర్తిస్తే మరి కొంతమంది అయితే కన్న తండ్రి తన కూతురు వెళ్ళిపోవడం అతను జీర్ణించుకోలేక క్షణిక ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుంటాడని కొంతమంది అయితే చెప్తున్నారు. ఏదేమైనా చెప్పాలి అంటే ఒక నిండు ప్రాణం బలైంది. చదువుకొని ఒక జాబ్ తెచ్చుకొని ఒక పొజిషన్లో ఉండాల్సిన తన కూతుర్ని అతి కిరాతకంగా చంపేశాడు ఈ కసాయి తండ్రి. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా మాచర్లలో నివాసం ఉంటున్న చంద్రశీను అనే వ్యక్తి. ఇతనికో కుమార్తె. ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతానికైతే ఖాళీగా ఇంట్లోనే ఉంటుంది. అయితే తను ఇంటర్ చదువుతున్న సమయంలో జమ్మలమడుగుకు చెందిన నాగరాజ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. అయితే వీళ్ళిద్దరు నిశ్చయించుకున్నారు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే వీళ్ళిద్దరూ ఇంట్లో నుండి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు. అయితే చంద్రశీను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తన కూతురుని నాకు అప్పచెప్పాలి, నాగరాజుతో ఉండడం మాకు ఇష్టం లేదు, మా కూతురికి ప్రాణాపాయం ఉందని పోలీసులకు వివరించగా పోలీసులు వారిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి అయితే పంపించారు. అయితే ఎంత మారం చేసినా ఎంత బతిలాడినా తను నాగరాజుతోటే ఉంటానని నిశ్చయించుకున్నారు. ఇదే క్రమంలో నాగరాజుతో ఉండడం మంచిది కానని ఆ తండ్రి అయితే తనకు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ కన్విన్స్ చేసే క్రమంలో మాట పెరిగి పెద్ద గొడవ స్టార్ట్ అయింది. అయితే ఈ గొడవలో తండ్రి తన కూతురుపై చేయి చేసుకోవడం జరిగింది. ఆ చేయి చేసుకున్న క్రమంలో నువ్వు నన్ను చంపేసేయి, లేకపోతే ఏదైనా తెచ్చి నాకు విషాన్ని ఇవ్వు, నేను తాగి చచ్చిపోతా, కానీ నాగరాజును మాత్రం వదిలి ఉండలేనని చెప్పసాగింది. ఒకటేసారి తన కోపాన్ని తెంచుకొని కన్న కూతురి ఉదరంపై కూర్చొని అతి కిరాతకంగా గొంతును మరి హతమార్చాడు ఈ కసాయి తండ్రి. ఇదే క్రమంలో తనని హతమార్చుతున్న క్రమంలో తన మేనల్లుడు అంటే చంద్రశీను వాళ్ళ మేనల్లుడు తన కాళ్ళను పట్టుకొని గట్టిగా కిందకు నుమిలి ఎటువంటి శబ్దం రాకుండా తనని అతి కిరాతకంగా హతమార్చారు. అయితే కొన ఊపిరితో ఉన్న తన బిడ్డని చూసి అదే తన చున్నీతో ఫ్యాన్కు వేలాడదీశాడు ఈ కసాయి తండ్రి. అయితే తనపైన అనుమానం వ్యక్తం రాకుండా తానే ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక స్కెచ్ వేసి ఒక పథకం ప్రకారం వెళ్ళాడు. అయితే పోలీస్ స్టేషన్లో దీన్ని గుర్తించి మిగతా చర్యలు తీసుకొని తన మృతదేహానికి పోస్ట్మార్టం చేయించగా విస్తులుపోయే నిజాలైతే బయటకు వచ్చాయి. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని పోస్ట్మార్టంలో నిర్ధారణ అయింది. తనదైన స్టైల్లో తండ్రిని ప్రశ్నించగా నిజాన్ని ఒప్పుకున్నాడు. నా కూతురు ప్రేమ వివాహం నేను అంగీకరించను, నాకంటూ ఒక కులం ఉంది, వాళ్ళకే నేను ఇవ్వాలనుకున్నాను, నా కూతురు ప్రేమించడం ఇష్టం లేదు, అందుకే నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నానైతే ఈ చంద్రశీను చెప్పాడు. ఏదేమైనా గత కొన్నాళ్ళుగా మనం పరువు హత్యలు చూస్తూనే ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషంగా బతకాల్సిన జీవితాలు ఇలా మధ్యలోనే ఆరిపోవడం కొంతమందిని విషాదపరుస్తున్నాయి. ఏదేమైనా చెప్పాలి అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషంగా బతకాల్సిన జీవితాలు వికటజీవిగా మారి మరణిస్తున్నాయి. అయితే ఈ పరువు హత్యలు గత కాలంగా ఇవి జరుగుతూనే ఉన్నాయి. అలా తన సొంత తండ్రి కూతుర్ని హతమార్చిన ఘటన ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారింది. కొంతమంది అయితే ఈ ఘటనపై తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ పరువు హత్యలు నేటి సమాజంలో కామన్ అయిపోయాయని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా చెప్పాలి అంటే పోలీసులు ఈ విషయంపై కేసు దర్యాప్తు చేసి విచారిస్తున్నారు. ఇంకా ఎటువంటి షాకింగ్ విషయాలు బయటికి వస్తాయో తెలియాల్సి ఉంది.